2,500 ఏళ్ల కిందట చెప్పిన కొన్ని మాటలు ఈ రోజుకి కూడా మనల్ని ఎందుకు అంతగా ఆలోచింపజేస్తాయి? ఆ బోధనల్లో అంత శక్తి ఎక్కడ దాగి ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే ఈరోజు మనం ఇతివృత్తకం అనే ఒక ప్రాచీన గ్రంథంలోంచి ఒక చిన్న భాగాన్ని తీసుకుని కొంచెం లోతుగా చర్చిద్దాం. ఇందులో బుద్ధుడు తనను తాను ఎవరుగా చూసుకున్నాడు, తన అనుచరులతో ఎలాంటి బంధాన్ని కోరుకున్నాడు అనే విషయాలు కనిపిస్తాయి. అవును, ఇది చాలా సాంద్రత కలిగిన భాగం. ప్రతి పదం వెనుక ఒక లోతైన రూపకం దాగి ఉంది. మనం పరిశీలించబోయే విశ్లేషణ ది సుప్రీం ఫిజిషియన్ అండ్ ది గిఫ్ట్ ఆఫ్ ధమ్మ కూడా ఈ రూపకాలను విడమర్చడంలో మనకు సహాయపడుతుంది. సరే, అయితే మొదలు పెడదాం. ఈ భాగం ప్రారంభంలోనే బుద్ధుడు తన గురించి 2 ముఖ్యమైన పదాలు వాడతారు. ఒకటి బ్రాహ్మణుడు, మరొకటి పరమవైద్యుడు. అవును. ఈ బ్రాహ్మణుడు అనే పదం వినగానే సాధారణంగా మనకు కులం గుర్తొస్తుంది. కాని ఆయన ఉద్దేశం అది కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఖచ్చితంగా కాదు. ఇది చాలా కీలకమైన విషయం. ఆ కాలంలోని సామాజిక వ్యవస్థను ఆయన ఎంత ధైర్యంగా పునర్నిర్వచించారో చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. అంటే బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో వచ్చే హోదా అని సమాజం నమ్మేది. కాని బుద్ధుడు దాని అర్థాన్ని పూర్తిగా మార్చేశారు. ఆయన దృష్టిలో బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో కాదు, కర్మతో, అంటే ప్రవర్తనతో, స్వచ్ఛతతో అయ్యేవాడు. ఓ, అలాగన్నమాట. ఎవరు తమలోని రాగ, ద్వేష, మోహాలనే మలినాలను తొలగించుకుంటారో వారే నిజమైన బ్రాహ్మణుడు. ఇది ఒక ఆధ్యాత్మిక స్థితి, అంతేకాని సామాజిక హోదా కాదు. అంటే ఆ పదాన్ని వాడుతూనే దాని పునాదులనే ప్రశ్నిస్తున్నారన్నమాట. ఇక రెండో రూపకం పరమవైద్యుడు. ఇది చాలా శక్తివంతంగా అనిపిస్తోంది. అవును. కేవలం గురువుగా కాకుండా వైద్యుడిగా ఎందుకు చెప్పుకున్నారు? ఎందుకంటే ఆయన తన బోధనలను కేవలం తాత్విక జ్ఞానంగా చూడలేదు, మానవాళి ఎదుర్కొంటున్న ఒక ప్రాథమిక సమస్యకు పరిష్కారంగా చూశారు. ఆ సమస్య దుఃఖం. సరిగ్గా. ఆయన దృష్టిలో దుఃఖమనేది ఒక వ్యాధి. ఇప్పుడు చెప్పండి, ఒక మంచి వైద్యుడేం చేస్తాడు? నయమవుతుంది అని భరోసా ఇస్తాడు. చివరిగా దానికి సరైన మందును సూచిస్తాడు. ఖచ్చితంగా. మీరు చెబుతుంటే నాకు ఆయన చెప్పిన 4 ఆర్యసత్యాలు గుర్తొస్తున్నాయి. నిజమే, అవి సరిగ్గా ఇదే పద్ధతిలో ఉంటాయి గదా. అవును. మొదటిది దుఃఖముంది. ఇది వ్యాధి నిర్ధారణ. ద డయాగ్నోసిస్. రెండోది దుఃఖానికి కారణం కోరిక. ఇది వ్యాధికి మూలం. ద ఈటియాలజీ. మూడోది దుఃఖాన్ని నిరోధించడం సాధ్యమే. ఇది ప్రోగ్నోసిస్, అంటే వ్యాధి నయమవుతుందని చెప్పడం. నాలుగవది ఆ నిరోధానికి ఆర్య అష్టాంగ మార్గమే మందు. ద ప్రెస్క్రిప్షన్. ఈ నిర్మాణం చూస్తే ఆయన తనను తాను వైద్యుడిగా ఎందుకు భావించారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సారూప్యత చాలా లోతైనది. అంటే ఈ బోధనలు కేవలం నమ్మకాలు కాదు, ఆచరించదగ్గ ఒక చికిత్సా విధానం. ఇదే భాగంలో నేను నా చివరి శరీరాన్ని ధరించాను అని కూడా అంటారు. ఆ వాక్యం చాలా నిశ్చయాత్మకంగా ఉంది. దానికి ఈ వైద్యుడి రూపకంతో ప్రత్యక్ష సంబంధముంది. ఎలా? ఒక వ్యాధి పూర్తిగా నయమై మళ్లీ తిరగపెట్టే అవకాశం లేనప్పుడు ఆ వైద్యం సంపూర్ణమైనట్టు. అలాగే అజ్ఞానం, కోరిక అనే వ్యాధులు పూర్తిగా నయమైనప్పుడు పునర్జన్మ అనే చక్రమాగిపోతుంది. ఓ, చివరి శరీరం అంటే అదా అర్థం? అవును. ఈ వ్యాధికి చికిత్స పూర్తయింది, ఇక మళ్లీ జన్మ అనే అనారోగ్యానికి గురయ్యే ప్రసక్తే లేదు అని ప్రకటించడం. అదే సంపూర్ణ విముక్తి. స్పష్టంగా ఉంది. తన పాత్రను వైద్యుడిగా నిర్వచించాక ఆయన తన అనుచరులతో ఉన్న సంబంధం వైపు వెళ్తారు. ఇక్కడే ఆయన వాడిన భాష నన్ను కొంచెం ఆశ్చర్యపరిచింది. తన భిక్షువులను నా పెదవుల నుండి పుట్టినవారు, నా వక్షోజ సంతానం అని సంబోధిస్తారు. అవును, ఇది చాలా ఆత్మీయమైన పోలిక. ఆ కాలపు గురుశిష్య సంబంధానికి ఇది చాలా భిన్నంగా అనిపిస్తోంది. నిజమే. సాధారణంగా గురుశిష్య సంబంధంలో ఒక అధికార క్రమం, కొంత దూరముంటాయి. కాని ఇక్కడ బుద్ధుడు దాన్ని పూర్తిగా తొలగిస్తున్నాడు. ఆయన చెప్పేదేమిటంటే, మీకు నాకు ఉన్న బంధం అది రక్త సంబంధం కన్నా పవిత్రమైనది. అంటే మీరు భౌతికంగా మీ తల్లిదండ్రులకు పుట్టి ఉండవచ్చు, కాని ఆధ్యాత్మికంగా మీరు నా బోధనల ద్వారా, నా మాటల ద్వారా పునర్జన్మ పొందారు అని. ధర్మం నుండి జన్మించినవారన్నమాట. సరిగ్గా అదే. వక్షోజ సంతానం అనడంలోని ఆంతర్యం కూడా అదే. తల్లి తన పాలను ఇచ్చి బిడ్డ శరీరాన్ని ఎలా పోషిస్తుందో అలాగే నేను ధర్మమనే పాలనిచ్చి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పోషిస్తున్నాను అని. అవును. ఇది కేవలం జ్ఞానాన్ని బదిలీ చేయడం కాదు, అదొక రకమైన పోషణ. ఈ బంధం ప్రేమ, కరుణల మీద ఆధారపడి ఉంటుంది, అధికారం మీద కాదు. ఈ ఆధ్యాత్మిక బంధుత్వమనే ఆలోచన
తర్వాతి భావనకు దారితీస్తుంది. వారసత్వానికి. అవును. వారు భౌతిక వస్తువులకు కాకుండా ధర్మానికి వారసులు అంటారు. వారసత్వమనే పదాన్ని ఇక్కడ వాడటం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది మరో విప్లవాత్మకమైన ఆలోచన. ఆ రోజుల్లో వారసత్వమంటే ఏమిటి? తండ్రి ఆస్తి, సంపద, హోదా కొడుకుకు రావడం. అంతా పుట్టుక మీదే ఆధారపడి ఉంటుంది. కాని బుద్ధుడు దాన్ని తలకిందులు చేశారు. నేను మీకు ఇవ్వగల నిజమైన ఆస్తి భవనాలు, బంగారం కాదు అన్నారు. మరి ఏంటది దుఃఖ విముక్తికి మార్గమైన ఈ ధర్మమే నేను మీకు ఇచ్చే వారసత్వం అని? దీనిలోని ముఖ్యమైన విషయమేమిటంటే ఈ వారసత్వానికి అర్హత పుట్టుకతో రాదు. ఖచ్చితంగా. ఇది ఎవరికైనా అందుబాటులో ఉంటుంది. స్త్రీలు, పురుషులు, ఏ కులానికి చెందినవారైనా. ఏ నేపథ్యమున్నవారైనా సరే. అవును. ఎవరైతే ధర్మాన్ని అర్థం చేసుకుని ఆచరించడానికి సిద్ధంగా ఉంటారో వారందరూ ఈ ఆధ్యాత్మిక వారసత్వానికి అర్హులే. ఇది సమానత్వపు లోతైన ప్రకటన. మీ వారసత్వం మీ రక్తంలో లేదు, మీ చేతల్లో, మీ అవగాహనలో ఉంది అని చెప్పడం ఆ కాలంలో ఎంత పెద్ద మార్పో కదా. నిజమే. ఇది అధికారాన్ని, జ్ఞానాన్ని కొందరికే పరిమితం చేసే వ్యవస్థపై నేరుగా చేసిన దాడిలాంటిది. కాబట్టి అనుచరులకు ఆయన ఇచ్చే ఈ వారసత్వమే అసలైన బహుమతి. ఈ భాగంలో 2 రకాల బహుమతుల గురించి కూడా చర్చిస్తారు. అవును. అమిసదానం మరియు ధమ్మదానం. అంటే భౌతిక దానం, ధర్మదానం. అవును. దానం అంటే ఇవ్వడం లేదా బహుమతి. అయితే ఒక ప్రశ్న. భౌతిక దానం అవసరమే కదా? ఆకలితో ఉన్నవారికి ముందు అన్నం పెట్టాలి అంటారు. అలాంటప్పుడు ధమ్మదానాన్ని అంత గొప్పగా చెప్పడం భౌతిక సహాయాన్ని తక్కువ చేసినట్టు కాదా? ఇది చాలా మంచి ప్రశ్న. బుద్ధుని బోధనలు భౌతిక దానాన్ని ఎప్పుడూ తక్కువ చేయలేదు. సంఘానికి సేవ చేయడం, అవసరంలో ఉన్నవారికి ఆహారం, వస్త్రాలు, ఆశ్రయమివ్వడం అవన్నీ పుణ్యకార్యాలే. అవును. కరుణకు చిహ్నాలుగా ఆయన ఎప్పుడూ ప్రోత్సహించారు. అమిసదానం సమాజానికి చాలా అవసరం. అది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ఒకరోజు ఆకలిని తీరుస్తుంది, చలి నుండి కాపాడుతుంది. సరిగ్గా చెప్పారు. అది వ్యాధి యొక్క లక్షణాలకిచ్చే చికిత్సలాంటిది. అయితే ధమ్మదానమెందుకు గొప్పది? ఎందుకంటే అది వ్యాధి మూలానికి చికిత్స చేస్తుంది. ఆ మూలం దురాశ, ద్వేషం, అజ్ఞానం. భౌతిక బహుమతులు తాత్కాలికం. ఈరోజు పెట్టిన అన్నం రేపటి ఆకల్ని తీర్చదు. కాని ధమ్మదానం ఒక వ్యక్తికి అసలు దుఃఖానికి మూలకారణాలను అర్థం చేసుకొని వాటిని శాశ్వతంగా ఎలా అధిగమించాలో నేర్పుతుంది. అంటే భౌతిక దానం అవతలి వ్యక్తిని తాత్కాలికంగా గ్రహీత పాత్రలో ఉంచుతుంది. అవును. కాని ధమ్మదానం వారిని తమ విముక్తికి కర్తగా మారుస్తుంది. అద్భుతంగా చెప్పారు. సరిగ్గా అదే. ధమ్మదానం అనేది సాధికారత. అది ఒక వ్యక్తిని ఇతరులపై ఆధారపడకుండా తమ సమస్యలను తామే పరిష్కరించుకునే సామర్థ్యాన్నిస్తుంది. దీనికి ఏదైనా ఉదాహరణ? కిసా గౌతమి కథ మనకు తెలుసు కదా. తెలుసు. ఆమె తన చనిపోయిన బిడ్డను బతికించమని బుద్ధుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ఏదో అద్భుతం చేసి బిడ్డను బతికించలేదు. బదులుగా ఆమెకొక పని చెప్పారు. అవును. మరణం చూడని ఇంటి నుండి కొన్ని ఆవాలు తీసుకురమ్మని. ఆ అన్వేషణలో మరణమనేది ప్రతి ఒక్కరికీ సహజమని ఆమె స్వయంగా గ్రహించింది. ఆ అవగాహనే ఆయన ఆమెకిచ్చిన ధమ్మదానం. ఖచ్చితంగా. అది ఆమె దుఃఖాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఆయన ఆమె సమస్యను పరిష్కరించలేదు, సమస్య యొక్క స్వభావాన్ని ఆమె అర్థం చేసుకునేలా చేశాడు. ఈ ఉదాహరణ తేడాను చాలా స్పష్టంగా చూపిస్తోంది. కాబట్టి ఈ 3 రూపకాలను కలిపి చూస్తే ఒక సంపూర్ణ చిత్రం కనిపిస్తుంది. అవును. ఇవి విడివిడి భావనలు కావు. అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. బుద్ధుడు దుఃఖమనే వ్యాధిని నయం చేసే ఒక వైద్యుడు. ఆయన అనుచరులు ధర్మబంధంతో ఏర్పడిన ఆయన ఆధ్యాత్మిక సంతానం. ఆ వైద్యుడు తన సంతానానికిచ్చే వారసత్వం ఆస్తి కాదు, ఆ వ్యాధిని నయం చేసే జ్ఞానమే. మరియు ఆ జ్ఞానాన్ని అందించడమే అన్ని బహుమతుల కన్నా గొప్పదైన ధమ్మదానం. ఇది ఒక పరిపూర్ణమైన ఆలోచనా విధానం. గురుశిష్య సంబంధాన్ని అధికారం నుంచి సాధికారత వైపు మళ్లిస్తుంది. అవును. గురువు మార్గాన్ని చూపిస్తాడు, కాని ఆ మార్గంలో నడవాల్సింది శిష్యులే. ఆ నడక ద్వారానే వారు ఆ జ్ఞానానికి నిజమైన వారసులవుతారు. అందుకే ఆయన ఎప్పుడూ నేను చెప్పానని గుడ్డిగా నమ్మకండి, మీ అనుభవంతో మీరే పరీక్షించుకోండి అని చెప్పేవారు. అత్తా దీపోభవ, నీకు నువ్వే దీపమవు అనడంలోని ఆంతర్యం కూడా ఇదే. సరిగ్గా అదే. ఈ రూపకాలలో ఉన్న గొప్పతనం కూడా అదేనేమో. వైద్యుడు, సంతానం, వారసత్వం, బహుమతి ఇవన్నీ మనకు తెలిసినవే. కాని వాటిని ఆధ్యాత్మిక కోణంలో ప్రయోగించడం ద్వారా ఆయన చాలా సంక్లిష్టమైన భావనలను సులభంగా గుర్తుండిపోయేలా చేశారు. నిజమే. వైద్యుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మందును వాడాలి.
కేవలం మందుచీటిని చదివితే వ్యాధి నయం కాదు కదా కాదు. అలాగే ధర్మాన్ని కేవలం వినడం లేదా చదవడం మాత్రమే కాకుండా ఆచరించినప్పుడే దుఃఖం నుండి విముక్తి లభిస్తుంది. ఆ వారసత్వాన్ని స్వీకరించడమంటే ఆచరించడమే. ఈ 2 రకాల బహుమతుల గురించిన చర్చ నాలో ఒక ఆలోచనను రేకెత్తించింది. చెప్పండి. మనం తరచుగా సహాయం చేయడం లేదా దానం చేయడమంటే ఎవరికైనా బయటి నుండి ఏదైనా అందించడం అని అనుకుంటాం. అది డబ్బు కావచ్చు, వస్తువులు కావచ్చు. అవును, అది సాధారణ అవగాహన. మనం సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. కాని ఈ చర్చ తర్వాత అనిపిస్తోంది అస్సలైన సహాయమంటే సమస్యను పరిష్కరించడం కాదు. కాకుండా ఆ సమస్యను వాళ్లే అర్థం చేసుకుని దాన్ని అధిగమించే శక్తిని వాళ్లకు అందించడమేమో. ఎవరికోసమో ఒక సమస్యను పరిష్కరించేది కాకుండా దాన్ని తమకు తాముగా శాశ్వతంగా పరిష్కరించుకునే అవగాహననిచ్చేదే అత్యంత గొప్ప బహుమతి అవ్వడమంటే అర్థమేమిటి? ఇది చాలా లోతైన ప్రశ్న. కేవలం లక్షణాలకు చికిత్స చేయడం కాకుండా వ్యాధి మూలాన్నే నయం చేసే జ్ఞానాన్నివ్వడం గురించి మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాం? ఇది నిజంగా ఆలోచించదగిన విషయం.